విఎస్యులో జాతీయ విద్యా విధానం ఎన్ఈపిపై అవగాహన ర్యాలీ నెల్లూరు జిల్లా కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జాతీయ విద్యా విధానం ఎన్ఈపిపై అవగాహన కల్పించేందుకు ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె సునీత మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది. ఇది పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, సృజనాత్మకత మరియు ప్రాయోగిక జ్ఞానంపై దృష్టి సారిస్తుంది. ఉపాధ్యాయులు ఈ మార్పులను స్వీకరించి విద్యార్థులను భవిష్యత్తు సవాళ్లకు సన్నద్ధం చేయాలి అని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ విజయ మాట్లాడుతూ విద్యార్థులు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలు, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తమ భవిష్యత్తును నిర్మించుకోవాలి అని అన్నారు. ఎన్ఈపి నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ మధుమతి మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం విద్యార్థులకు మల్టీ డిసిప్లినరీ విద్యా అవకాశాలు, కోర్సుల ఎంపికలో సౌలభ్యం మరియు గ్రామీణ స్థాయి వరకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చేలా రూపుదిద్దుకుంది అని పేర్కొన్నారు. యూటీఎస్ఈహెచ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ జి విజయలక్ష్మి మాట్లాడుతూ యూటీఎస్ఈహెచ్ కార్యక్రమం ద్వారా విశ్వవిద్యాలయాలు విద్యతో పాటు సమాజ సేవా కార్యక్రమాలలోనూ ముందుండాలి. ఎన్ఈపి ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచార్య సుజా ఎస్ నాయర్, డాక్టర్ శ్యామ్ భగవాన్, డాక్టర్ బివి సుబ్బారెడ్డి, డాక్టర్ జ్యోత్స్న, విద్యార్థులు మరియు విశ్వవిద్యాలయ అధ్యాపకులు పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానం ఎన్ఈపిపై అవగాహన నినాదాలు చేస్తూ విఎస్యు కళాశాల నుండి కాకుటూరు గ్రామం వరకు ర్యాలీ కొనసాగించారు. విద్య మన దేశ పునాది, అందుకే ఎన్ఈపి 2020 మనందరి మద్దతు కావాలి. విద్యాశక్తి